భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఆర్టీసీ డిపో ముందు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు ధర్నాకు దిగారు. కాలం చెల్లిన బస్సులను తొలగించి కొత్త బస్సులను నడపాలని నిరసన వ్యక్తం చేశారు. డిపోలో కాలం చెల్లిన బస్సులను నడుపుతూ ప్రయాణికుల బాగోగులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని, వెంటనే సమస్యను పరిష్కరించకపోతే ఈ నెల 15 నుండి డిపో ముందు దీక్షకు కూర్చుంటామని హెచ్చరించారు. ఇల్లెందు డిపో బస్సులు మొత్తం కూడా పాత బస్సులు వేయటం అనేటువంటి జరిగింది. ఈ బస్సులు ఎప్పుడు ఎక్కడ ఆగిపోతాయో అర్థం కానటువంటి ఒక పరిస్థితి ఇవాళ నెలకొని ఉన్నటువంటి ఒక స్థితిని మనం చూస్తున్నాం. అట్లాగే ఈ బస్సులు మొత్తం కూడా ఎలా ఉన్నాయంటే వాన వస్తే వలవల, గాలి వస్తే గలగలలాగా ఉన్నాయి. ఇవి ఒక రకంగా బస్సులని చెప్పుకుంటేందుకు వీల్లేదు. ఇది ఎడ్ల బండి కంటే అన్యాయంగా తయారైనటువంటి ఒక పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ పరిస్థితిని మార్చండి, ఈ సమస్యని పరిష్కరించండి అని చెప్పి ఇల్లందు బస్సు డిపో అధికారులకి ఇక్కడ రిప్రజెంట్ చేసిన పట్టించుకోనటువంటి ఒక పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ పరిస్థితులలో ఆందోళన చేయాల్సినటువంటి ఒక పరిస్థితికి నెట్టబడ్డాం. ఈ పరిస్థితిని నివారించమని చెప్పి ప్రభుత్వాన్ని ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నాం. సంబంధిత అధికారులు తక్షణమే జోక్యం చేసుకొని కనీసం బస్సులు కురవకుండా చర్యలు చేపట్టమని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.